హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజైతే మా ఇల్లు మొత్తం డీప్ క్లీనింగ్ అయితే చేసుకోవాలనుకుంటున్నాను. ఇక శ్రావణ మాసం వచ్చేసింది కదండి. డీప్ క్లీనింగ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. పూజ ఇంకా పండుగలు అయితే స్టార్ట్ అవుతాయి కదండి. వరలక్ష్మి వ్రతం, వనమాసం అని మా ఊర్లో చెట్ల కిందకి అట్లా వెళ్తారండి. ఇక అందుకని నీట్గా శుభ్రంగా చేసుకోవాలనుకుంటున్నా. ఇక మొత్తం అయితే తీసి బయట పెట్టుకున్నా అండి. ఇక మా ఆయన అయితే పైన సబ్జ దులుపుతుండు. నేనైతే ఇక్కడ గిన్నెలు అయితే కడుగుతున్నాండి. ఆడవారికి పండగలు వస్తే ఎన్ని పనులు ఉంటాయో కదండి. రెస్ట్ ఉండదు అసలు. అన్ని సామాన్లు కడగాలంటే ఎవరికైనా ఇబ్బందిగా ఉంటుంది. పండుగలు వస్తే అట్నే ఇత్తడి సామాన్ కోసం, చింతపండు కోసం అయితే వెళ్ళినా అండి. మా చిన్న పాప అయితే వాళ్ళిద్దరు అయితే నిద్రపోతుంటే ఏమైతే కాటికంతా పూసుకుందండి. మా తాతయ్య అయితే కడుగుతున్నాడు సబ్బెట్టి. ఇంకా నేనైతే ఇట్లా సామాన్ రుద్దేసిన. ఇక సామాన్ మొత్తం అయితే కడిగేసుకున్నా అండి. ఎన్ని గిన్నెలు ఉన్నాయో చూడండి. 10 కేజీల గిన్నెలే 4 ఉన్నాయండి మా ఇంట్లో. అయితే సామాన్ అయితే చాలా ఉంది. ఇదంతా తోమేసరికి చేతులు అయితే నొప్పులు పుట్టినాయి. 2 గంటలన్నర పట్టిందండి ఇదంతా రుద్దేసరికి. ఇక అంట్లో స్టాండ్ అన్నీ కడిగేసుకున్న తర్వాత ఇంట్లోకి అయితే వచ్చేసిన. ఇక సెల్ఫ్లు అయితే తులిపి పేపర్లు అయితే వేసినండి. పేపర్లు వేసి ఇక డబ్బాలు ఒకటి మిగిలిపోయింది. అదైతే కేసీఆర్ డబ్బాని మా చిన్న పాపకి అయితే వచ్చింది. ఇక అవన్నీ తడి క్లాత్ పెట్టి నీట్గా క్లీన్ చేసుకున్నాను. నీట్గా అయితే క్లీన్ చేసుకున్న తర్వాత ఇక ఆలోపు సామాన్ అయితే ఆరిపోయిందండి. ఇక మా తాతయ్య తీసుకొచ్చారు. ఇక బట్టలు అయితే మొత్తం మడత పెట్టి సెల్ఫ్లలో అయితే పెట్టినండి. సామాను కూడా ఆరిపోయినాయి కదా. సామాన్ కడిగేది ఒక ఎత్తు అయితే వాటిని అన్నిటిగా సెట్ చేసేది ఒక ఎత్తు అండి. సామాన్ మొత్తం సెట్ చేసి పైన పెట్టేసరికి సగం టైం అయిపోయిందండి. మరి మొత్తం నీట్గా డబ్బాలన్నీ సెల్ఫ్లలో పెట్టేసుకున్నాం. మార్నింగ్ మా పాప వెళ్ళినప్పుడు స్టార్ట్ చేస్తే సాయంత్రం ఈవినింగ్ మా పాప వచ్చే వరకు పట్టిందండి ఆ పని అయితే. ఇలా అయితే నీట్గా సెట్ చేసుకున్నా అండి. ఇక లోపల మొత్తం అయిపోయిందండి. ఇక బయట తులిపి ఇక అట్లా ఉంది. అదంతా ఊకి పెట్టాలండి. అదంతా ఊకేసిన తర్వాత ఇక గ్యాస్ అయితే కొద్దిగా దుమ్ము అనిపించింది. మళ్ళీ గ్యాస్ అయితే తుడుచుకుంటున్నా అండి. ఇలా మంగళవారం పూజ కూడా చేయలేదు. ఇక ఇల్లు మొత్తం డస్ట్ ఉండేసరికి పూజ చేయాలనిపించలేదండి. ఇక డస్ట్ మొత్తం అయితే నీట్గా కడుక్కున్నా. గ్యాస్ అయితే శుభ్రంగా తుడిచేసుకుని ఇల్లు అయితే మాప్ పెట్టుకుంటున్నా అండి. కొద్దిగా కంఫర్ట్ పసుపు అయితే వేసుకొని మంచిగా ఇల్లు అయితే మాప్ పెట్టుకున్నా అండి. శుభ్రంగా శ్రావణ మాసం వచ్చిందంటే ఫ్రెష్గా ఇల్లు అయితే నీట్గా ఉండాలండి. వరలక్ష్మి వ్రతం మెయిన్ ఇంపార్టెంట్ కదండి. అందుకని ఇల్లు అయితే శుభ్రంగా మాప్ పెట్టుకున్నా అండి. నేనైతే సాయంత్రం అయితే ఇక మా పాప అయితే వచ్చింది. ఈలోపు అయితే ఇల్లు మొత్తం శుభ్రంగా అయిపోయిందండి. ప్రశాంతంగా ఉంది ఇప్పుడైతే. ఇక మా ఆయన అయితే కూరగాయలకు వెళ్ళిండండి. సాయంత్రం కూరగాయలు అయితే తీసుకొని వచ్చిండు. ఇక సాయంత్రం రైస్ కుక్కర్లో అయితే అన్నం పెట్టేసినండి. మా పాప వాళ్ళకి వేడి నీళ్ళు అయితే పెట్టేసినండి. వాళ్ళకైతే స్నానం చేయించిన. నీళ్ళు అయిన తర్వాత నేను కూడా స్నానం అయితే చేసిన అండి. ఫ్రెష్ అయిపోయినా. ఓకే మరి బాయ్.